సిపిగేట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్కి ప్రజెంట్ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మేము డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేశాము, లేదా క్యాండిడేట్ యొక్క నేమ్ మిస్టేక్ చేశాము, లేదా క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ మిస్టేక్ చేశాము, వీటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. వీటిని మీరు ఎడిట్ చేసుకోవడానికి డైరెక్ట్గా మనం సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడి తోటి మెయిల్ అయితే చేయండి. జస్ట్ మీరు మెయిల్ ఐడికి వచ్చాక కంపోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్ మెయిల్ ఐడి అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్ మెయిల్ ఐడి ఏ విధంగా కాపీ చేసుకోవాలంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు దానికి సంబంధించిన సిపిగేట్కి సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ టైం నేను కామెంట్ సెక్షన్లో ఈ యొక్క మెయిల్ ఐడి ఫిల్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకున్న తర్వాత 2 దగ్గర వచ్చేసి వాళ్ళ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. అండ్ మనం వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేము డేట్ ఆఫ్ బర్త్ కోసం రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటున్నాము. ఈ విధంగా రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ సిపిగేట్ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ కరెక్షన్ అనుకోండి, క్యాస్ట్ కరెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ నేమ్ కరెక్షన్ అంటే నేమ్ కరెక్షన్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత మీరు ఒక ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయాలి వాళ్ళకు కరెక్షన్స్ కోసం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మేము వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కోసం అయితే రిక్వెస్ట్ పెడుతున్నాము. మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్ అని ఇవ్వాలి. ఒకవేళ క్యాస్ట్ కరెక్షన్ అయితే క్యాస్ట్ కరెక్షన్ అని మెన్షన్ చేయాలి. ఒకవేళ నేమ్ కరెక్షన్ అయితే నేమ్ కరెక్షన్ అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ కరెక్షన్ అయితే హాల్ టికెట్ నెంబర్ కరెక్షన్ అయితే మెన్షన్ చేయాలి. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ మేడం అనేది ఇచ్చాము. ఐఎమ్ వన్ ఆఫ్ ది సిపిగేట్ అప్లికెంట్ అని ఇవ్వడం జరిగింది. ఐ రిజిస్టర్ క్యాండిడేట్ సిపిగేట్ 2025. ఐ నోటిస్డ్ దట్ మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ రాంగ్లీ ఎంటర్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏంటంటే ఎస్ఎస్సి మెమో. సో ఎస్ఎస్సి మెమోతో పాటు మన యొక్క సిపిగేట్ అప్లికేషన్ అయితే దీనికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ కరెక్షన్ అనుకోండి, మీ యొక్క ఎస్ఎస్సి మెమో, సిపిగేట్ అప్లికేషన్ ఫామ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేమ్ కరెక్షన్ అనుకోండి, అప్లికేషన్ ఫామ్, ఎస్ఎస్సి మెమో మెయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు పైన పిన్ ఆప్షన్ అయితే ఉంది. పిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్, క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మేము మా యొక్క ఎస్ఎస్సి మెమో అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ సేమ్ టైం మా యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం సెలెక్ట్ చేయగానే అవి అప్లోడ్ అయినట్టుగా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ సెండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అది సెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. అది సెండ్ అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుందంటే మీరు సో ఇక్కడ చూడొచ్చు, మీరు సెండ్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. ఇఫ్ సెండ్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే సెంట్ బాక్స్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. సెంట్ బాక్స్కి వెళ్తే ఇక్కడ మనకు సిపిగేట్కి సంబంధించిన కరెక్షన్స్ మెయిల్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మేము వారికి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో మీకు సమ్ టైమ్స్ అవుట్ బాక్స్లో అయితే ఉంటుంది. ఒకవేళ మెసేజ్ అనేది అవుట్ బాక్స్లో ఉంటే మీ యొక్క మెయిల్ అనేది కరెక్ట్గా వాళ్ళకి సెండ్ అవ్వనట్టు. సో మళ్ళీ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్కి నేమ్ కరెక్షన్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఉన్నా, కేటగిరీ కరెక్షన్ ఉన్నా మీరు కరెక్షన్ చేయించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ మిస్టేక్స్ ఉన్నట్టయితే కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయండి. మీ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.